ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు. విష్ యూ ఏ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. మే ద లార్డ్ బ్లెస్ ఆల్ ఆఫ్ us ఇన్ దిస్ న్యూ ఇయర్ 2025. గడిచిన సంవత్సరము 2024 సంవత్సరములో దేవుడు మనలను, మన కుటుంబములను, మన సంఘ బిడ్డలను, మన ప్రాంతీయులందరినీ కూడా కాచి కాపాడి 2025 సంవత్సరంలో ప్రవేశపెట్టిన విధానమును బట్టి మనసారా ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను, ఘనపరుచుచూ ఉన్నాను. మరి యొక్క పర్యాయముగా ప్రైజ్లిన్ గాస్పల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి మంచి అవకాశమును బట్టి మనసారా ప్రభుని స్తుతిస్తూ సహోదరుడు అహరన్ కొల్లబొత్తులకు కూడా ప్రభు పేరట నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిశ్చయముగా నీ చేతుల కష్టాజితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు అని రాయబడిన వాగ్దానమును సహోదరుడును కొల్లబొత్తుల అహరన్ పట్ల దేవుడు నెరవేర్చాలని, ఆయన చేయుచున్నటువంటి చేతి పనిని ఈ 2025 సంవత్సరంలో బహుగా ఆశీర్వదించాలని దేవుని యొక్క సేవకునిగా మనసారా కాంక్షిస్తూ వీక్షిస్తున్న మీకు షేర్ చేస్తూ ఉన్నారు, కమెంట్స్ పెడుతూ ఉన్నారు, సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా సపోర్ట్ చేస్తున్న మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ దేవుడు మనందరినీ కూడా ఈ 2025 సంవత్సరములో ఆర్థిక పరముగాను, ఆరోగ్యపరముగాను, ఆధ్యాత్మికముగాను దేవుడే దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో నూతన సందేశమును మనం విందాం. అప్పటి సమయంలో హబక్కుక్కు గ్రంథములో నుండి మీతో మాట్లాడడానికి ప్రభు నాకు అనుగ్రహించినటువంటి ప్రేరేపణను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. హబక్కుక్కు అనగా అర్థమేమి అనగా ఎంబ్రేస్, ఇంగ్లీష్లో ఎంబ్రేస్, తెలుగులో హత్తుకొనుట, కౌగలించుకొనుట అనే అర్థాన్ని ఇస్తుంది. నీ దేవుడని యెహోవాను నువ్వు హత్తుకొని ఉండవలెనని వాక్యం చెబుతూ ఉంది. కాబట్టి దేవుని బిడలమైనటువంటి మనము మన దేవుణ్ణి హత్తుకొని ఉండాలి. ఎలాగూ అంటే భార్యాభర్తలు అనబడినటువంటి వారు ప్రేమ కలిగిన వారై ఒకరినొకరు ఏ విధముగా హత్తుకొని ఉంటారో, తల్లిదండ్రుల బిడ్డలను ఏ విధముగా ప్రేమతో హత్తుకుంటారో ఆ విధముగా మనమును దేవుని హత్తుకొని ఉండవలనని దేవుని వాక్యము ద్వారా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమును మనం పరిశీలన చేస్తున్నప్పుడు ప్రవక్తల గ్రంథములు 16 కలవు. ఈ 16 పుస్తకములను 2 భాగములుగా విభజించారు. మేజర్ ప్రాఫిట్స్ అనగా పెద్ద ప్రవక్తల గ్రంథములు, మైనర్ ప్రాఫిట్స్ చిన్న ప్రవక్తల గ్రంథములు. ఎందుకు పెద్ద ప్రవక్తులు అంటే వారికి ఇవ్వబడిన సందేశము యెషయా, యెరెమియా, యెహెజ్కేలు, దానియేలు గ్రంథములు మేజర్ అనగా పెద్ద ప్రవక్తల గ్రంథములుగా పిలువబడుతూ ఉన్నవి. హోషియా మొదలుకొని మాలకి గ్రంథం వరకు చిన్న ప్రవక్తలు గ్రంథములుగా పిలువబడుచున్నది గల కారణము వారికి ఇవ్వబడిన సందేశమును బట్టి. మరలా వేదాంత పండితులు ఈ యొక్క ప్రవక్తల గ్రంథమును 3 భాగాలుగా విభజించారు. ఒకటి ప్రీ ఎగ్జైలిక్ ప్రాఫిట్స్ అనగా బబులోనుకి చెరకు వెళ్ళక ముందు ప్రవచించిన ప్రవక్తలు. అదే విధముగా ఎగ్జైలిక్ ప్రాఫిట్స్ అనగా చెరలో ఉండగా ప్రవచించిన ప్రవక్తలు. పోస్ట్ ఎగ్జైలిక్ ప్రాఫిట్స్ అనగా చెరలో నుండి విముక్తి చెంది మరలా యెరూషలేమునకు వచ్చిన తరువాత ప్రవచించిన ప్రవక్తలు. కాబట్టి ఈ సమయములో హబక్కుకు గ్రంథం చెరలోనికి వెళ్ళక ముందు ప్రవచింపబడిన గ్రంథముగా మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఈ సమయములో ఈ నూతన సంవత్సరములో నూతన సందేశముగా హబక్కుకు గ్రంథములో నుండి ప్రభు మనతో మాట్లాడుచుండగా శ్రద్ధగా దేవుని యొక్క మాటలు మనం విందాం. ఈ యొక్క హబక్కుకు గ్రంథములో 3 అధ్యాయాలు కలవు. 3 అధ్యాయాలకు కూడా 3 టైటిల్స్ నేను ఇస్తూ ఉండగా రాసుకునేటువంటి వారు కూడా రాసుకోవాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. హబక్కుకు గ్రంథం 1 అధ్యాయములో హబక్కుకు దేవునికి 7 ప్రశ్నలు సంధిస్తూ ఉన్నాడు. ఆ 7 ప్రశ్నలు ఏవి అంటే 1వ అధ్యాయము 2వ వచనములో యెహోవా నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపక ఉందువు
మన జీవితంలో కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నాము, కానీ ఆ ప్రార్థనకు ప్రతిఫలము రావడము లేదు ఏంటి అని అనుకుంటూ ఉన్నాం. ఎలాగైతే హబక్కుకు దేవుని అడుగుచూ ఉన్నాడు. రెండవ ప్రశ్న 3వ వచనములో, నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? ప్రస్తుత కాలములో మన దేశంలో కావచ్చు, యావత్ ప్రపంచంలో దోషము, పాపము పెరిగిపోతూనే ఉన్నది. ఎందుకు చూడనిచ్చుచున్నావు అని ప్రభువును ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇక మూడవదిగా 3వ వచనములోనే, బాధ నీవేళ ఊరకయే చూచుచున్నావు? మేమంటే చూస్తున్నాం తప్పదు, కానీ ఆకాశమందున్నటువంటి దేవుడు నీవెలాగూ చూచుచున్నావు అని అడుగుతూ ఉన్నాడు. అయితే మన దేవుడైన యెహోవా మన బాధలను చూచుచున్నటువంటి దేవుడు. నిర్గమకాండ 3వ అధ్యాయము పిల్లరా 7 నుండి 10 వచనాలు మనం చూస్తూ ఉంటే దేవుడైన యెహోవా ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. నేను మీ మొరను విని ఉన్నాను, మీ దుఃఖమును నేను చూచి ఉన్నాను, మీ సమస్త బాధలను నేను ఎరుగుదును అని నేను దిగి వచ్చి ఉన్నానని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక 4వ ప్రశ్న 12వ వచనములో, యెహోవా నా దేవా, ఆది నుండి నువ్వు ఉన్నవాడవు కావా అని అడుగుచూ ఉన్నాడు. మన దేవుడు ఉన్నవాడు అని వాడని మోషేతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనములో, అల్ఫా ఒమేగయు, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో మన దేవుడు ఉన్నవాడుగా చూడగలుగుతూ ఉన్నాము. ఇక 5వ ప్రశ్న 13వ వచనములో, దుర్మార్గులు బాగుండి నీతిపరులు నాశనము కాగా నీవు చూచి ఎందుకు ఊరుకున్నావు? అబ్బా, అద్భుతమైన ప్రశ్న కదా. దుర్మార్గులేమో బాగున్నారంట, పచ్చగా ఉన్నారట, కానీ నీతిమంతులేమో ఇబ్బందులు పడుచు ఉన్నారు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, ఆయనను వాటన్నిటిలో నుండి ప్రభు తప్పించువాడని వాక్యం చెబుతూ ఉన్నది. ఇక 6వ ప్రశ్న 17వ వచనములో, శత్రువు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలెనా? కల్దీలు అనగా బబులోనును గూర్చి మాట్లాడుతూ ఉన్నది. ఆ బబులోనులు ప్రియులరా బలవంతులుగా కనబడుతూ ఉన్నారు. ఏ రాజ్యాన్నైనా వారు స్వాధీనపరుచుకోగలుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు ఎంతకాలం అలాగూ ముందుకు పోగలుగుతారు, రాజ్యాలను జయించగలుగుతారు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. 17వ వచనములో, ఎప్పటికీ మానకుండా వాడు జనములను హతము చేయుచు ఉండవలెనా? 7 ప్రశ్నలు. నా జీవితములో ఈ నూతన సంవత్సరములో ఎన్నో ప్రశ్నలు తలెత్తుచూ ఉన్నవేమో. నా బిడ్డలకు మంచి చదువునివ్వగలనా? నా బిడ్డలకు వివాహము చేయగలనా? నేను మంచి ఇండ్లు కట్టుకొనగలనా? ఒక మంచి వాహనము కొనుక్కోగలనా? కొంత భూమినైనా నేను సంపాదించుకోగలనా? లేకపోతే ఎన్నో ప్రశ్నలు నీ మదిలో తులుస్తూ ఉన్నవేమో. ఎలాగైతే హబక్కుకు దేవుణ్ణి అడుగుచూ ఉన్నాడో, నీ జీవితంలో కూడా ప్రశ్నలు గుండా ప్రయాణం చేస్తూ ఉన్నవేమో. పరిశుద్ధ గ్రంథములో మనం పరిశీలన చేస్తూ ఉంటే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 12-13 వచనములలో దేవుని దూత గిద్యోను దగ్గరకు వచ్చి, పరాక్రమం గల బలాఢ్యుడా. గిద్యోను అంటే ఆయన అడుగుతున్న ప్రశ్న, నేను ఎక్కడ పరాక్రమం గలవాడిని? నేను అంతటి బలవంతుడిని? ఒకవేళ నేనే బలవంతుడిని అయితే మాకెందుకు ఈ తెప్పలో, ఎందుకు ఈ సమస్యలు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. కానీ దేవుడు ఆ గిద్యోనును బలపరిచి ఆశీర్వదించినట్లుగా, ఇశ్రాయేలుకు జయము కలుగు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనములో యేసు ప్రభువు అని సాక్షాత్తు పేతురు అడుగుతున్నాడు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుచున్నాం, మాకేమైనా కలుగుతుందా? నిజమే, దేవుని వెంబడిస్తూ ఉన్నాం, శ్రమలు గుండా ప్రయాణం చేస్తున్నావేమో, ఇంకెంతకాలం ఈ శ్రమలు అనుకుంటూ ఉన్నావేమో. కానీ యేసు ప్రభు వారు అద్భుతమైన మాటను పేతురుకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇహమందును పరమందును కూడా నీవు దీవించబడుతావని. అదే విధముగా ఆసాపు కూడా 73వ కీర్తనలో ప్రశ్నల వర్షం. నేను కళ్ళారా చూస్తున్నాను. నీతిమంతుడేమో నిందలు, అవమానాలు, ఇబ్బందులు, శ్రమల గుండా ప్రయాణం చేస్తూ ఉంటే చెడు పనులు చేయవారందరూ పుష్పిస్తూ ఉన్నారు. మంచి బిల్డింగులు కొంటున్నారు, మంచి పొలాలు కొంటున్నారు, మంచి కార్లు కొంటున్నారు, వివాహాలు చేస్తుంటే అంగరంగ వైభవంగా చేస్తున్నారు. మాకెందుకు ప్రభువా అని ఆలోచనలో పడిపోయాడు. ఎవరు అంటే ఆసాపు. అయితే దేవుడు చెప్తాడు కదా, ఒక్క క్షణములో వారు కనుమరుగైపోతారా బాబు, నీకు కనబడరు అంటే అప్పుడు ఆహా ఎంత అద్భుతమైన మాట చెప్పావు నాయన నువ్వు అని చెప్పి అంటున్నాడు. 25వ వచనములో, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా? నీవు నాకుండగా లోకములోనిది నాకు ఏదియో
అక్కర్లేదు. ఎంత అద్భుతం ప్రియ దేవుని బిడ్డలారా! ఈ దినాన్న నీ యొక్క జీవితంలో ఏ ప్రశ్న ఉన్నది, ఆ ప్రశ్నకు జవాబు నువ్వు ఎలాగో పొందుకుంటావు అని అంటే 2వ అధ్యాయము దానికి జవాబు. 2వ అధ్యాయములో అర్థం ఏమిటంటే మొట్టమొదటిది హబక్కూకు దేవునికి వేసిన ప్రశ్నలు, రెండవదిగా హబక్కూకుకు 2వ అధ్యాయములో దేవుడిచ్చిన ప్రత్యుత్తరము. అయితే ఈ ప్రత్యుత్తరం పొందుకోవడానికి హబక్కూకు ఏం చేశాడు తెలుసా? కావలి గోపురమున కనిపెట్టుచూ ఉన్నాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, నా జీవితంలో ఉండవలసింది ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయుట. కీర్తన గ్రంథం 27వ అధ్యాయము 14వ వచనములోను 31వ కీర్తన 24వ వచనములోను భక్తుడు మాట్లాడుతున్న మాట తెలుసా? నేను యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉన్నాను. ఈ 2వ అధ్యాయములోనే ఎవరైతే ఆ యొక్క దుష్కార్యములు దుర్మార్గ పనులు చేస్తున్నారో వారందరూ కూడా శ్రమను అనుభవిస్తూ ఉన్నారు అని వాక్యములో గ్రహించగలుగుతున్న రెండవ విషయం ఏంటో తెలుసా? ప్రభువారు ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి మాటని తెలుసా? 2వ అధ్యాయము 4వ వచనములో నీతిమంతుడు విశ్వాసమూలమున బ్రతుకును. అద్భుతమైన మాట. నీతిమంతుడు విశ్వాసమూలమును బ్రతుకును. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నీతిమంతుడుగా అనగా ప్రభువును నమ్మిన వానిగా, యథార్థవంతుడుగా, పరిశుద్ధుడుగా నీవు జీవిస్తే గనక నిశ్చయముగా ఆయన నిన్ను బ్రతికింపచేయువాడుగా, ఆశీర్వదించు దేవుడిగా ఉంటూ ఉన్నాడు. అయితే ఈ సమయంలో కొన్ని ఉదాహరణలు చెప్తూ ఉన్నాను. పాత నిబంధన గ్రంథములో నోవాహు కాలం మనకు తెలుసు. నోవాహు కాలములో మనుషులందరూ కూడా తన ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుడు అందరినీ కూడా నాశనం చేశాడు. దేవుడు అంటాడు కదా నోవాహుతో, నా ఎదుట నీతిమంతుడుగా ఈ తరములో కనబడుచున్నావు గనుక నేను నిన్ను తప్పించుచూ ఉన్నాను. మన దేవుడు దుష్టులను నాశనము చేయవాడిగా ఉంటూ ఉన్నాడు, నీతిమంతులను కాపాడువాడుగా ఉంటూ ఉన్నాడు. ఎహెజ్కేలు గ్రంథంలో కూడా రాయబడిన మాట దానియేలును గూర్చి ప్రస్తావించబడింది. దానియేలు కూడా నీతిమంతుడిగా ఉన్నాడు, ప్రమాదం నుండి తప్పించబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ నీతిని బట్టి ప్రభు నిన్ను ఆశీర్వదించువాడిగా ఉంటూ ఉన్నాడు. నీ భక్తిని బట్టి ఆయన నిన్ను కాపాడువాడిగా ఉంటూ ఉన్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అనే మాటను మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి 2వ అధ్యాయములో దేవుని ప్రత్యుత్తరము మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఇక 3వ అధ్యాయములో హబక్కూకు దేవుని ప్రార్థించుట. హబక్కూకు దేవుని ప్రార్థన చేస్తున్నాడు. 3వ అధ్యాయం 1-2 వచనములలో అద్భుతమైన మాట సంవత్సరమును గూర్చి. దేవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచము. 2025వ సంవత్సరములో నూతన సంవత్సరములో మనం ప్రవేశించి ఉండగా దేవుడు నూతనమైన కార్యములను జరిగించబోచు ఉన్నాడు. కీర్తన గ్రంథం 65వ కీర్తన 11వ వచనములో సంవత్సరమనదయా కిరీటమును మనకు ధరింపజేయువాడుగా ఉంటూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 12వ వచనములో నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు దాని మీద ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, యోబు జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. యోబు కుటుంబము మీద దేవుని కనుదృష్టి ఉన్నది. ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఆయన కాంపౌండ్ వాల్ చుట్టూ కూడా దేవుని కృప ఉన్నది. కాబట్టి నూతన సంవత్సరంలో దేవుడిస్తున్నటువంటి వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనములో రాయబడిన మాట, ఇదిగో నేను ఒక నూతన క్రియను జరిగించుచు ఉన్నాను, అది ఇప్పుడే మొలచును. హల్లెలూయా, వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్స్ ద లార్డ్ హస్ గివెన్ టు us. దేవుడిస్తున్న అద్భుతమైన వాగ్దానం ఏమిటో తెలుసా? ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయబోచు ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డ, నువ్వే ప్రశ్నతో ఉన్నావు? ప్రశ్నకు జవాబు రావాలి అంటే దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. దేవుని సన్నిధిలో కనిపెట్టిన తరువాత హబక్కూకు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రకారముగా ప్రార్థించగలిగిన ఎడల 2025వ సంవత్సరములో ఏ కార్యమైతే నువ్వు జరగదని నువ్వు అనుకుంటూ ఉన్నావో నిశ్చయముగా దేవుడు ఈ సంవత్సరములో ఆ కార్యమును జరిగించబోతూ ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిందాం. ప్రియ దేవుని బిడ్డలారా, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులో. వీఆర్ మోస్ట్ బ్లెస్డ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికంటే
మనము ధన్యులం. ఎందుకు తెలుసా? ఆ మహాదేవుని మనము దేవునిగా కలిగి ఉన్నాం. కాబట్టి మన ఆశలు, మన ఆలోచనలు, మన అక్కరలు, మన ఆవేదనను ఎరిగినటువంటి దేవుడు మన దేవుడు. కనుక ఆయన సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి వారుగా ఉండాలి. అయితే చివరి మాట అద్భుతమైన మాట. మీరందరూ కూడా ఈ వచనము తప్పనిసరిగా చూసి చదవాలని, ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడాలని తెలియజేస్తూ ఉన్నాను. 3వ అధ్యాయము 17, 18, 19 వచనాలలో పంటలు పండకపోయినా, పశువుల వలన నాకు లాభము రాకపోయినా, ఎన్ని శ్రమల గుండా నేను వెళ్ళినా కానీ నా దేవుడైన యెహోవా యందే నేను ఆనందించేదను. దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఏది ఉన్నా ఏది లేకపోయినా కానీ మన దేవుని యందు మనము విశ్వాసము కలిగిన వారిగా ఉందాం. ఆయన మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మనలను అనాథులుగా విడిచిపెట్టే దేవుడు కాదు. గనుక ఈ యొక్క నేటి దినాన ఈ నూతన సంవత్సర సందేశముగా హబక్కుక్కు వేసిన ప్రశ్నల గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నవేమో. ఏ ప్రశ్న నీ జీవితంలో ఉన్నది? ప్రశ్నకు జవాబు రావాలంటే దేవుని సన్నిధిలో కనిపెట్టు. ఆయన ఇస్తున్న వాగ్దానం విశ్వాసం వలన నీతిమంతుడు బ్రతుకుతాడని. కాబట్టి ఆయన నిన్ను బ్రతికింపచేయువాడుగా, నీ కుటుంబాన్ని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. ఇక 3వదిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రార్థన ప్రతి పరిస్థితిని కూడా మారుస్తుంది. కనుక ఈ నూతన సంవత్సరంలో ప్రతి పరిస్థితి కూడా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. అదే విధముగా ఏమి ఉన్నా లేకపోయినా ప్రభు మీద ఆనుకుందాం, ప్రభు మీద ఆధారపడదాం, ఆయనలో కొనసాగించబడదాం, ఆయన నిత్య రాజ్య వారసులుగా ఉందాం. దేవుడు ఈ కొద్ది మాటల ద్వారా దేవుడు ఈ నూతన సంవత్సరములో మనలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. నా కొరకు, అదేవిధంగా పరిచర్య కొరకు ప్రార్థించాలని ఇట్లు ప్రేమతో పాస్టర్ బొంగవారి ప్రసాద్, బెతెస్దా ప్రార్థన మందిరం, అంతర్వేది పల్లిపాలెం. థ్యాంక్ యూ. మరి ఒకసారి ప్రైజ్ లైన్ గాస్పల్ మీడియా ద్వారా మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.